Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? వైసీపీ అధినేత వైఎస్ జగన్లో విశ్వాసం అయితే పూర్తిగా కనిపిస్తోంది. కానీ అది చూస్తూ ఉంటే ఓవర్ కాన్ఫిడెన్స్లా అనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న తప్పులే తనకు శ్రీరామ రక్ష అని జగన్ భావిస్తున్నారు. మరోసారి రాజధాని అమరావతి విషయంలో తన ఆలోచనలో ఎలాంటి మార్పు లేదని కుండబద్దలు కొట్టేశారు. మావిగంతో ముందుకు వెళ్ళవచ్చు కదా అని ప్రశ్నించారు. జగన్ ఆలోచనలన్నీ అమరావతిలోనే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, కానీ ఈ ప్రాంతంలో తనకు నష్టం జరిగినా వచ్చే ఎన్నికలలో మిగిలిన ప్రాంతంతో తమకు లాభం జరుగుతుందన్న అంచనాలో బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణంలో లూటీ జరుగుతుందని వైఎస్ జగన్ ఆరోపించడం ఈ కోవలోకి చెందినదే. భవన్ నిర్మాణంలో చదరపు అడుగుకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, లక్షల కోట్ల భారం భవిష్యత్తులో ప్రజలపై పడుతుందని పదే పదే చెబుతున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులంటూ హడావిడి చేసి అదే నినాదంతో ఎన్నికలకు వెళ్ళినా క్లిక్ కాలేదు. అయితే ఈసారి దానిని కొంత మార్చి మావిగన్ పేరుతో వచ్చే ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మావిగన్తో అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల మినహా మిగిలిన ప్రాంతవాసులు తనకు మద్దతుగా నిలుస్తారని జగన్ ఆలోచన కావచ్చు. కానీ జగన్ విషయంలో మాత్రం స్పష్టత లేదు. తాను తిరిగి అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటానని చెప్పొచ్చు. అదే సమయంలో అమరావతిని కొనసాగిస్తానని కూడా చెప్పాలి. కానీ జగన్ రాజధానిగా అమరావతిని కొనసాగిస్తానని చెప్పడానికి ఆయనకు ఇగో అడ్డం వస్తుందని భావించాలి. జగన్ వస్తే చంద్రబాబు హయాంలో నిర్మితమైన నిర్మాణాలు మళ్లీ ఆగిపోతాయన్న భయం జనంలోకి వచ్చే ప్రమాదం ఉంది. జగన్ మాత్రం ఆ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా లేరన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజల మార్పును కోరుకుంటారని భావించి జగన్ తన ఆలోచనలను మార్చుకోవడానికి ఇష్టపడడం లేదని వైసీపీ సీనియర్ నేతలే వ్యాఖ్యానిస్తుండడం విశేషం.